డబ్బును సంపాదించడమే కాదు, సేవ్ చేయడం కూడా తెలుసుకోవాలి. డబ్బు ఎంతైనా ఖర్చు అవుతుంది, దానిలో కొంత మొత్తాన్ని సేవ్ చేయడం అన్నది అలవాటు చేసుకోవాలి. మీరు కూడా ఈ సేవింగ్ టిప్స్ పాటిస్తున్నారా? నేను చెప్పే ఈ సేవింగ్ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు పెట్టే ఒక కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను దీనికి ముందు పెట్టిన గాజుల వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి, అలాగే కామెంట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా నాకు ఇదివరకు ఒక ఛానల్ ఉండేదన్నమాట. అప్పుడు నేను అది మెయిల్ ఐడి మిస్ అవ్వడం అంటే ఫోన్ నెంబర్ మిస్ అవ్వడం వల్ల దాన్ని వీడియోస్ చేయక ఆగిపోయింది. అప్పుడు చాలా మంది లేడీస్ నా వీడియో కామెంట్స్ అవి చేసేవారు. మీ కామెంట్స్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. నాకు తెలిసిన ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు నేను పాటించే ఒక సేవింగ్ టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను ముందు చేసిన గాజుల వీడియోకి ఒక పోలింగ్ పెట్టడం జరిగింది. ఆ పోలింగ్ లో ఎక్కువగా గోల్డ్ వీడియోనా సిల్వర్ వీడియోనా అయితే రెండు సమానంగానే వచ్చాయి. నేను చూసినంత వరకు రెండు ఈక్వల్ గా వచ్చాయి. కాబట్టి నేను ఈ రోజు నా సేవింగ్ తో ఏం కొన్నానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పే ఈ సేవింగ్ టిప్ మీకు ఎంతగానో ఉపయోగపడచ్చు. ఇలాంటి సేవింగ్ టిప్ మీకు ఎవరు చెప్పరు. నేను సేవ్ చేసి ఈ టిప్స్ పాటించి నేను సేవ్ చేసిన అమౌంట్ తో ఏం తీసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చేసి ఏమైనా ఐటమ్ తీసుకున్నానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఏంటంటే పొదుపు అన్నది అందరికీ చాలా అవసరము. మనకి ప్రతి ఒక్కరికి పొదుపు అనే అలవాటు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తు అవసరాలకి ఈ రోజు మనం చేసే చిన్న చిన్న పొదుపు మొత్తాలు ఫ్యూచర్ లో పెద్ద మొత్తంలో ఉపయోగపడతాయి, లేదా భవిష్యత్తు అవసరాలకు చాలా ఉపయోగపడతాయి. ఒకసారి టీవీలో ఇంటర్వ్యూలో మన సింగర్ శైలజ గారు ఉంటారు కదండి, శైలజ గారు ఒక మాట చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, డబ్బు అనేది వస్తూ ఉంటది పోతూ ఉంటదని. కానీ ఈ రోజు పోతదేమో, రేపు రమ్మంటే రాదు. ఖచ్చితంగా అంతేనండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టగలుగుతాం, కానీ మనకు అవసరమైనప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టుకున్నా, ఒక సేవ్ చేసుకున్నా, పొదుపు చేసుకున్నా, ఏం చేసుకున్నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. భవిష్యత్తు అవసరాలకి ఎవరి మీద ఆధారపడకుండా అంతా గడవాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిది వాళ్ళకి గడవడమే కష్టము. మళ్ళీ ఒకళ్ళు వేరే ఏం అవసరాలు వస్తాయో ఎవరని చెప్పలేము. సో అందుకని నేను ఎప్పుడైనా సరే, నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉంది. ఎప్పుడైనా సరే నేను ఖర్చు పెట్టేటప్పుడు కొంత మొత్తాన్ని ఖచ్చితంగా సేవ్ చేస్తాను. సేవ్ చేయడం అంటే రకరకాలుగా సేవ్ చేసుకోవచ్చు. మనం దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఏ విధంగానే మన పిల్లల పేరున బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకోవచ్చు. అలాగే పుట్టినరోజులను ఖర్చు పెడతాం, అలాంటప్పుడు ఆ పిల్లల పేరున కొంత ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా కూడా ఫ్యూచర్ అవసరాలకి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేను ఒక పండగలో ప్రతి పండగకి మనం ఎంతో అమౌంట్ ఖర్చు పెడతాం. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే చాలా డబ్బులు ఖర్చు పెడతాము, తప్పదు. అది ఖర్చు. సంక్రాంతి అంటేనే ఒక సంబరంగా చేసుకోవాలి, వేడిగ్గా చేసుకోవాలి. అంటే కొన్ని ఉంటాయి ఖర్చులు, కంపల్సరీ ఉంటాయి కదా. షికార్లు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, అలాగే అందరితో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే కొన్ని ఖర్చులు కంపల్సరీ ఉంటాయి. అందులోంచి కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి. నేను మా పిల్లలకి పండగకి 3 డ్రెస్సులు కొనకుండా 2 జతల బట్టలు కొని అందులో కొంచెం అమౌంట్ సేవ్ చేశాను. అలాగే మా అక్క వాళ్ళు ఇచ్చిన 2000, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన 2000 లో నేను ఒక 2000 వేసుకొని దాంతో ఒక ఐటెం తీసుకున్నానండి. నేను పండగకి సేవ్ చేసిన అమౌంట్ తో సిల్వర్ కాయిన్ తీసుకున్నానండి. సిల్వర్ కాయిన్ 25 గ్రామ్స్ తీసుకున్నాను. నాకు ఈ 25 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా 8000 పడింది. ఈ రోజు రేట్ చూసుకుంటే 9200 ఉంది దీని రేటు. అంటే 2000 ఇంక్రీజ్ అయ్యింది. ఈ రోజు అవ్వకపోయినా పొద్దున భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా దీనికైనా ఎక్కువ అవుద్ది కానీ తక్కువ అవుద్ది కదా. అదే మనం ఖర్చు పెట్టేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. అదే మనం బట్టలకి ఇన్వెస్ట్ చేసినా ఏం చేసినా మనం కంపల్సరీ అన్ని కొనుక్కోవాలి, అన్ని ఆడంబరాలు మనకి ఉండాలి. కానీ అది ఇన్వెస్ట్ చేసేస్తే పూర్తిగా మొత్తం ఖర్చు పెట్టేస్తే ఏమవుద్దంటే అది ఏ విధంగానూ వెనక్కి రాదు. కానీ ఈ విధంగా చిన్న చిన్న మొత్తాలు, అంటే ఇదే సిల్వర్ అనే కాదు, ఏదో ఒక మొత్తంలో, అంటే పోస్ట్ ఆఫీస్ లో చిన్న చిన్న అకౌంట్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే పోస్ట్లో సేవ్ చేసుకోవచ్చు, బ్యాంక్ డిపాజిట్ లో సేవ్ చేసుకోవచ్చు, అలాగే మీకు నచ్చితే షేర్స్ లో సేవ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఐడియా ఉంటే షేర్స్ లాంటి వాటిలో పెట్టాలి, లేదంటే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక మొత్తం వేరే ఏదైనా కొనొచ్చు. రేపొద్దున ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడే చాలా ఐటమ్స్ ఉంటాయి, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే డబ్బుల రూపంలో మాత్రం మన దగ్గర ఉంచుకోకూడదు, మన అకౌంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక సైకాలజీ, మనుషుల సైకాలజీ, అందరిది హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటది అంటే అమౌంట్ ఉంటే ఖచ్చితంగా ఖర్చు చేస్తాం. అది మనదే కదా, మన అకౌంట్ లో ఉంది అని చెప్పేసి ఏదో ఒకటి కొంటూ ఉంటాం. అదే ఇలాంటి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఖర్చు పెట్టడానికి అవదు. మనం ఇక్కడ ఖర్చు పెట్టాలనుకున్నా బాగా ఆలోచించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సిల్వర్ని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ కోసం అయితే ఇలాగా కాయిన్స్ తీసుకోవాలండి. ఈ టైప్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్స్చేంజ్ అప్పుడు వాల్యూ ఎక్కువ వస్తుంది అనమాట. ఐటమ్స్ అయితే మనకి తరుగు మజూరు ఎక్కువ ఉండే అయినా గోల్డ్కి వచ్చినంత వాల్యూ సిల్వర్కి ఎక్స్చేంజ్లో ఐటమ్స్కి రాదు. కానీ ఇలాంటి ప్యూర్కి అయితే మాత్రం కంపల్సరీ వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్కి ప్యూర్ సిల్వర్ తీసుకోవాలి. దీనికి మనం ఈ రోజు కొన్నదానికి ఎక్స్చేంజ్ అప్పుడు గ్రామ్కి 6 రూపీస్ తగ్గించి డిడక్ట్ చేసి ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం ఇస్తారంటండి. లేదంటే నేను ఈ మధ్య రీసెంట్గా ఇంకొకటి చూసాను, ఈ వీటికి కూడా జిఎస్టీ పడుతుంది కానీ ఇలా జిఎస్టీ కూడా పడకుండా గుండ్లు టైప్ ఉంటది కదా, ఆ సిల్వర్ తీసుకుంటే దానికి జిఎస్టీ కూడా పడదంట. ఏమో అది నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఏదైనా సరే మనం ₹1 సేవ్ చేయడంలో ఉన్నది రేపు పొద్దున్న అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న మొత్తాలు అంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు ఒక పెద్ద ఖర్చు పెడతాం అనుకోండి, దాంట్లో కొంత మొత్తాన్ని సేవ్ చేయడం తెలుసుకోవాలి. ఆర్డీలు తీసుకోవచ్చు, బ్యాంకులో ఆర్డీలు తీసుకోవచ్చు. అలాగే వేరే మనం ఓపెన్ చేయకుండా అకౌంట్లు మనమే అన్ని అకౌంట్లను ఓపెన్ తీసుకుని విత్డ్రా చేసేస్తాం కాబట్టి అంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఖర్చు పెట్టేస్తాం కాబట్టి అలా కాకుండా వేరే మార్గాలు యాక్చువల్ గా చెప్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళ పోపుల పెట్టలోనే ఒక బ్యాంకు నడుస్తుందని చెప్పేస్తాను. అంతే, వాళ్ళు నిజంగానే ప్రతి అమౌంట్ ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి కొంత మొత్తాలు దాస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో అవసరాలకి మళ్ళీ వాటిని ఇస్తా ఉంటారు. అలా ఏదో ఒక విధంగా మనం సేవ్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఈ రోజు ఖర్చులు అన్నవి ఎలా పెడుతున్నామంటే మనం ఉన్నంతే కాదు లేనంత కూడా ఖర్చు పెడుతున్నాము. సో అలాంటప్పుడైనా సరే మనం ఒక 10,000 ఖర్చు పెడుతున్నాం, అందులో ఒక 10% అనుకుంటే 1000, లేదంటే ఒక 5%, ఒక 500 అన్న పక్కకు పెట్టాలి. ఈ విధంగా అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఎక్కువ ఖర్చుని ఎలాగో తప్పించుకోలేం, కానీ ఖర్చు నుంచి కూడా పొదుపు చేయాలి. ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, దీంట్లో ఇంత తగ్గిద్దాము, ఇంత సేవ్ చేద్దాం. అలాగే మనం చిన్న చిన్న సేవింగ్ మొత్తాలు అలవాటు చేసుకోవడము. మనకు ప్రతి దాంట్లోనూ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా సేవింగ్ మార్గాలు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. డైలీ ₹1 గోల్డ్ కొనేది ఉంది, ఎన్నో రకాలైన సేవింగ్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే మనకు అవసరం ఉన్నప్పుడు కంపల్సరీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో మనం ఏదైనా సరే వేరే ఏ రకం ఒక్కటే నేను సజెస్ట్ చేయట్లేదు, ఏదో ఒక విధంగా సేవ్ చేయమంటున్నాను. ఏదో ఒక విధంగా సేవ్ చేస్తే మన అవసరాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇలాగా సిల్వర్ కాయిన్ తీసుకున్నాను. నేను ఇది వరకు కూడా ఈ విధంగా సిల్వర్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసి తర్వాత ఐటమ్ తీసుకున్నాను. అలా ఐటమ్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇలా ఎక్స్చేంజ్ చేస్తే మనకి మనీ అన్నా ఇస్తారు. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ప్యూర్ సిల్వర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్యూర్ సిల్వర్కి ఉన్న వాల్యూ ఐటమ్కి ఉండదు. ఐటమ్ అన్నది ఎక్స్చేంజ్కి అంత యూజ్ఫుల్ కాదు, మనం ఇన్వెస్ట్మెంట్కి అంత యూజ్ఫుల్ కాదు. ఏదైనా సరే సిల్వర్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా అని పెద్ద మొత్తంలో ఎప్పుడు తీసుకోకూడదు. ఏదైనా లిమిట్గా తీసుకోవాలి. అంటే మనకి తగ్గిపోయినా నష్టపోకూడదు, పెరిగితే ఎలాగా వెల్ అండ్ గుడ్, మంచిదే, అది ఎలాగా ప్రాఫిట్ అవుతుంది. అంటే మరీ ఒకే దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా చిన్న చిన్న మొత్తాల్లో సేవ్ చేయాలి. గోల్డ్ అయినా సిల్వర్ అయినా వేరే ఏదైనా సరే చిన్న చిన్న మొత్తాల్లో సేవ్ చేయాలి. అదే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేవైతే అవి మీ ఇష్టం, ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంత మొత్తాన్ని సేవ్ చేయడం అన్నది చేయాలి. అలాగే మీకు కూడా ఇలా సేవింగ్ అలవాటు ఉందా? నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను 4 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ కి ఎంత పడిందో అన్నది వీడియో చేస్తానని చెప్పాను. నెక్స్ట్ వీడియో కంపల్సరీ అదే చేస్తానండి. ఈ రోజు అయితే నేను సేవింగ్స్ తో ఏం తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను. యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్పేదే, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మీ కామెంట్ నిజంగా నాకు కాంప్లిమెంటరీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.